ఓకే. సో, చివరిగా పిల్లలకి, పేరెంట్స్‌కి ఒక్క మాట చెప్పాలి అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కానీ హ్మ్. దేనికైనా సరే హ్మ్. ఒక 3 స్టెప్స్ చెప్తా. హ్మ్. ఫస్ట్ ఏమిటంటే అండి పాస్ట్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి అర్థం చేసుకోవడం మొదటి పాయింట్ అండి. హ్మ్. ఎందుకంటే ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు రేపు పొద్దుట. సో దాని రూల్స్ మనకు బాగా తెలియాలి. హ్మ్. రెండో పాయింట్ ఏమిటంటే మన యొక్క ప్రిపరేషన్ ఆడిట్. అవును. మన ప్రిపరేషన్ ఆడిట్ అంటే దాని అర్థం ఏమిటంటే నేను ఇప్పుడు పేపర్లు చూసాం కదా, హ్మ్. ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది కదా. అవును. తెలిసిన తర్వాత మన ప్రిపరేషన్ ఆడిట్ అంటే మన ప్రిపరేషన్ దేనికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. హ్మ్. సో లోపం, హ్మ్. మన స్ట్రెంగ్త్ హ్మ్. తెలిసినప్పుడు మనకి యాక్షన్ వస్తుంది. ఓకే. తర్వాత మూడవది, అంతకు ముందు ఎగ్జామ్లు రాస్తూ ఉంటారు, హ్మ్. దాన్ని రాసేసి వదిలేస్తారు చాలా మంది పిల్లలు. ఓకే. మరి ఉపయోగం ఏముంది, రాసి వదిలేస్తే ఉపయోగం ఏముంది. అవును. దాంట్లోనే అక్కడి నుంచి మిస్టేక్స్ తెలుసుకోవటం అనేటువంటిది ఎర్రర్ నోట్బుక్. హ్మ్. సో పలానా చాప్టర్లో పలానా విషయం రాసినప్పుడు నేను ఈ తప్పులు చేశాను, హ్మ్. లేదా ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ నేను రాయలేకపోయాను చదివినప్పటికీ కూడా, హ్మ్. అంటే మెమరీ రిట్రీవల్ జరగలేదు, హ్మ్. లేదా నేను అప్లై చేయలేకపోయాను, అక్కడ ప్రాక్టీస్ కొంత అవసరము ఫైనల్ ఎగ్జామ్కి ఓకే. అనేటువంటి చివరి రోజుల్లో మిమ్మల్ని మీకు ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తుంది, హ్మ్. టెన్షన్ పోతుంది. హ్మ్. మీకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో మీకు టెన్షన్ తగ్గిపోతుంది. ఓకే. సో మీకు ఎప్పుడైతే ఆ క్లారిటీ తగ్గిందో మీకు ప్రతిదీ టెన్షన్, ఇక ప్రతి నిమిషం మీరు ఏం చేస్తున్నారో తెలియదు కదా. అవును. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ కూడా ఏమవుతుంది, ప్రతి పిల్లవాడికి క్లారిటీని ఇస్తుంది. అవును. ఆ హ్మ్. క్లారిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇబ్బంది అనుకుంటున్నామో అది తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి దగ్గరికి వస్తుంది. ఓకే. ఫైనల్గా ఏమిటంటే వాళ్ళకి స్లీప్, హైడ్రేషన్, ఓకే. హ్మ్. 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 మంచి స్లీప్, హ్మ్. రైట్, బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఈ 4 పాయింట్స్ సింపుల్గా అందరూ భాగం చేసుకున్నట్లయితే హ్మ్. మీరు ఏదైతే సమస్యలు చెప్పారో హ్మ్. అవి వీళ్ళ దగ్గరికి రావు. ఓకే. సూపర్బ్! చాలా చాలా బా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫైనల్గా ఏంటంటే ఆ! ఎగ్జామ్ అంటే టెన్షన్ కాదు, హ్మ్. ప్రిపరేషన్లో ఉన్న కన్ఫ్యూజనే టెన్షన్ బిల్డ్ చేస్తుంది. కరెక్ట్. సో అది తీసేస్తే ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ న్యాచురల్గా వస్తుంది.